యేసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు. యేసునామా స్మరణ చేయండి, యేసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు. యేసునామా స్మరణ చేయండి. యేసునామా స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగును. యేసునామా స్మరణ వలన ఎట్టి సౌఖ్యమైన కలుగును. యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. యేసునామా స్మరణ వలన ఏది పోదు ఏది రాదు. యేసునామా స్మరణ చేయండి ప్రియులార క్రీస్తు. యేసునామా స్మరణ చేయండి. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఈ తండ్రి రాత్రికాల సమయంలో మమ్మల్ని ఆశీర్వదించి ప్రతి దినము తండ్రి నీ కోడికల్లో ప్రభు ఈ విధంగా మాట్లాడుట కొరకు మీరు మాకు అనుగ్రహించుచున్న ఈ మంచి సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకొనుచున్నా. నాయన, ఈ కరువు కాలం అనేది ఒకటి వస్తుందని, ఈ సందర్భంలో మందిరాలు ఉండవని ప్రభా మా తలంపులకైతే తెలియవు, కానీ మీ తలంపులకు తెలుసు గనక నేటి కాల దైవ సేవకులైన వారికి అనేక మందికి ఇదిగోనైన ఈ యొక్క మంచి సెల్ ఫోన్ల ద్వారా, నాయన ఆయా యూట్యూబ్ల ద్వారా, ఫేస్బుక్ల ద్వారా వాక్యములను అందించడానికి నాయన అనేకమైన మార్గాలు తెరిచినందుకు మీకు స్తోత్రములు తెలియజేస్తూ, ఆయా వాక్యములు ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారు, ఎంతమంది హృదయములు తెరవబడుతున్నాయో, ఎంతమంది వాక్యములు ప్రభా నేర్చుకొనుచున్నారో అట్టి స్థాయిలను ప్రభా అందరినీ ఆస్వాదించమని, నీ కార్యములు మహిమపరిచే భాగ్యం దయచేయమని జ్ఞాపకం చేస్తున్నా. మన అందరి వలన ఘనతనందును గాక అని మా దైవజనులు కీర్తన పాడుచున్నప్పుడు, నాయన నీ బిడలమైన మేము చేసే కార్యములు నిన్న మహిమపరుస్తున్న జ్ఞాపకం చేసుకునొచ్చు ప్రభా తండ్రి. నా నామం ఎరిగిన వారిని నేను గణపరుస్తాను మీరు అన్నారు గనక, ఇదిగోనైనా మీరు మమ్మల్ని గణపరిచారు, మేము మిమ్మల్ని మహిమపరుస్తూ ఉంటాడుగా మీరే మేము పొందవలసిన ప్రత్యేకమైన ఆశీర్వాదములతో నింపి మహిమ పొందమని ఈ దినం ఈ వాక్య భాగాలు జ్ఞాపకం చేసుకునిచుండగా, ఈ వాక్యముల ద్వారా ప్రభ మా అంతరంగాల ప్రభ బలపరచమని జ్ఞాపకం చేస్తూ, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉంటానని చెప్పిన మా ప్రియ పరలోకపు తండ్రి, నాతోనూ మాతోనూ మీరు అన్ని వేళలు అన్ని కాలములో మాకు తోడుగా ఉండి దీవించి మహిమా కీర్తి ప్రభావం పొందమని పెళ్లి కుమారుడుగా వచ్చుచున్న యేసుక్రీస్తు వారి పుణ్యనామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు సమాధానమును మీ అందరికీ మెండుగా అనుగ్రహింపబడును గాక. పరిశుద్ధమైన గ్రంథములో నుండి రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. రాజులు రాసిన మొదటి గ్రంథము 17వ అధ్యాయము మొదటి వచ్చిన భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాము. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు
ఈ దినము మన వాక్యము గొప్ప దైవజనుడైన ఏలియా. పరిశుద్ధ గ్రంథము అంతటిలో కూడా ఎంతోమంది భక్తులు ఉన్నప్పటికీ కూడా, దేవుడితో నడిచిన వారు ఉంటుండగా కూడా, దేవుని స్నేహితులని పిలిపించుకున్న వారు ఉండగా, నమ్మకస్తుడిక వారని పిలిపించుకున్న వారు మాత్రమే కాక, ఇదిగోనైనా మరి ఒక మంచి ఛాలెంజ్ చేయగలిగిన వాడుగా జ్ఞాపకం చేస్తున్నాం. ఏలియా అనే మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాం. రెండవది, అతడు మాట్లాడుతున్న ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆయన ఏ ఊరి వాడు ముందుగా జ్ఞాపకం చేస్తుంది బైబిల్ గ్రంథం. గిలాదు అనే మాట జ్ఞాపకం చేస్తుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గిలాదు అనే మాటకు అర్థము సమృద్ధి లేక పౌరుషము అనే అర్థం ఇస్తూ ఉంది కనుక సమృద్ధి అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అంతకంటే ముందుగా ఈ ఏలియా గారిని గురించి మాట్లాడుకున్నప్పుడు, ఏలియా ఆకాశములను మూయగలిగిన వాడు, ఆకాశములను తెరవగలిగిన వాడు, అంత గొప్ప శక్తిమంతుడు, గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ప్రవచన వరము కలిగిన వారు. కనుక ఈ ఏలియా గురించి ఈ చివరి అధ్యాయములో మాత్రమే, ఈ రాజుల గ్రంథములలో ఈ చివరి అధ్యాయములలో మాత్రమే ఉన్నప్పటికీ ఆయన కార్యములు, ఆయన చేసిన పరిచర్య చాలా గొప్పది. కనుక జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే నేటి కాలము అనగా సంఘము ఆరోహణమవుతున్న కాలములో మనం ఉన్నాం. ఈ సంఘము ఆరోహణమవుతున్న కాలములలో సంఘమునకు అనేకమైన హింసలు వస్తూ ఉన్నాయి, సంఘమునకు అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. అలాంటి సందర్భాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఏలియా యొక్క జీవితకాల కార్యములు మనకు కొన్ని కార్యాలు నేర్పిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఏలియాను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నప్పుడు అతడు మొట్టమొదటిగా గిలాదు కాపురస్తుడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఈ గిలాదు యొక్క కాపురస్తులు చాలా గొప్పవారు కనబడుతున్నారు బైబిల్ గ్రంథములలో. మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనములో కూడా యెఫ్తాను చూపిస్తున్నప్పుడు యెఫ్తా కూడా గిలాదు వాడని చూపిస్తూ ఉన్నారు. రెండవది మనం గమనించినప్పుడు సంఖ్యాకాండము 32వ అధ్యాయములో కూడా మనం చూస్తుంటున్నప్పుడు పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 32వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. రూబేనీయులకును గాదీయులకును అతి విస్తారమైన మందలుండెను గనుక యాజేరు ప్రదేశమును గిలాదు ప్రదేశమును మందలకు తగిన స్థలమని తెలుసుకొనెను. చాలు. గిలాదు అనగా సమృద్ధి అని కనబడుతుంది. గిలాదులో ఏముంది అంటే అక్కడ ఆహారము సమృద్ధిగా ఉంది, ఆహారము సమృద్ధిగా ఉంది. అది ఒక మహా పల్లెటూరు అని కూడా జ్ఞాపకం చేస్తుందండి. అనగా పల్లెటూరులో సమృద్ధి ఉంటుంది కనుక పల్లెటూరులో పశువులకును కానీ ఆయా జంతువులకే కానీ లేకపోతే మనుషులకే కానీ ఏ లోట్లు ఉండవు ఆరోగ్యపరంగా చూసినప్పుడు. కారణం ఏంటంటే మంచి సమృద్ధి కలిగిన ఆహారం వారు భుజిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డల వాక్యం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఈ పట్టణంలో ఒకవేళ జ్ఞాపకం చేసుకున్నప్పుడు పట్టణంలో ఏముందయ్యా అంటే అంతా కూడా ఫాస్ట్ ఫుడ్ కనబడుతుంటుంది. అనగా రుచి లేని యొక్క ఆహారము, బలము లేని ఆహారము తినడం. కనుక సమృద్ధి ఎక్కడ దొరుకుతుంది అని మనం చూసినప్పుడు ఒక ఊర్లలో పల్లెటూర్లలో కనబడుతుంటుంది సమృద్ధి యొక్క ఆహారం. ఈరోజు సమృద్ధి యొక్క ఆహారము లేక లోకములో గలిబిలైపోతూ ఉన్నా. అయితే మరి ఏ ఆహారం మనకు కావాలి అంటే సమృద్ధి కలిగిన ఆహారం. ఆత్మీయంగా చూస్తున్నప్పుడు దేవుడి యొక్క పరిశుద్ధమైన వాక్యము సమృద్ధిగా కావాలి. ఈ రోజున పరిశుద్ధమైన వాక్యం మన దగ్గర లేనప్పుడు, వాక్యం మనం తినలేకపోయినప్పుడు, వాక్యమును మనం ధ్యానించలేకపోతున్నప్పుడు మన జీవితంలో ఎన్నో లోట్లు కలిగిన జీవితంగా మనం చూడవచ్చు. కనుక ఇర్మియా ప్రవక్త ఇలా మాట్లాడుతూ అంటాడు, గిలాదులో గుగ్గిలములు లేవా అని అడిగాడు. గిలాదులో గుగ్గిలము లేవా అనగా సమృద్ధి కలిగిన దగ్గర ఆహారము లేదా అని అడిగితే, ఈ రోజున సంఘములలో ఆహారము లేక, సంఘంలో దేవుడి యొక్క వాక్యము లేక,
సంఘంలో దేవుడికి ఆశీర్వాదములు లేక ప్రియమైన దేవుని బిడ్డల కన్నీళ్లతో ఉంటున్న కాలంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం ఉన్న కాలము ఇది కరువు కాలం. కరోనా అనేక వ్యాధి వలన ప్రతి కుటుంబమునకును, ప్రతి ప్రాంతమునకును, ప్రతి ఊరికి, ప్రతి రాష్ట్రమునకు, ప్రతి దేశమునకు, ప్రపంచమునకే కరువు వచ్చిన కాలం ఇది. ఈ కరువు కాల పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నామో మనకు సమృద్ధి ఎక్కడ దొరుకుతుంది? మందిరాలు లేవు, దేవాలయాలు లేవు, మసీదులు లేవు, అనగా దేవుడికి ఆరాధన జరగలేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి కరువు కాలంలో మనం ఉన్న ఆత్మీయంగా కరువు కాలం, శారీరక కరువు కాలం. ప్రియమైన దేవుని బిడ్డలను జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే గిలాదులో గుగ్గిలములు లేవు అనగా దేవుడి యొక్క వాక్యము సమృద్ధిగా లేని కాలం మనము కాలం గడుపుతున్నామని ఆలోచన చేస్తూ ఉన్నాం. కనుక ఏలియా ఎవరండి అని చూస్తున్నట్లయితే సమృద్ధి కలిగిన వాడు. ఏలియా ఎవరండి అంటే దేవుడి సన్నిధిలో ఉన్నవాడు. ఏలియా ఎవరు అంటే దేవుని కొరకు పౌరుషంగా నిలబడగలిగిన వాడు. నువ్వు దేవుని కొరకు పౌరుషంగా నిలబడగలిగినప్పుడు దేవుడు నీ కొరకు కూడా పౌరుషంగా పనిచేయగలుగుతాడు. దేవుడు నీ కొరకు సమృద్ధి కలిగిన ఆహారం అందించగలుగుతాడు. కీర్తన గ్రంథం 34వ కీర్తనలు అంటున్నాడు, యెహోవా సింహము పిల్లల్ని ఆకలి కొంటాయి కానీ యెహోవా యొక్క బిడ్డలైన వారికంట ఎటువంటి లోటు కలగదంటున్నాడు. కీర్తన గ్రంథము 34వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. సింహపు పిల్లలు లేమి గలవై, సింహము పిల్లలు లేమి గలవై, ఆకలి గొనును యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ప్రియమైన దేవుడి సంగమా జ్ఞాపకం చేసుకుందాం. సింహము ఆ అడవినకు రాజు. సింహమునకు మరొక పేరు మృగరాజు అని పేరుంటుంది. అనగా మృగముల అన్నిటి కూడా తన రాజు. కనుక అలాంటి రాజు కలిగిన ఆ రాజు పిల్లలకి ఏమైనా లోటు ఉంటుందా? లోటు ఉండదు. ఒకవేళ వాళ్ళకేమైనా ఉండొచ్చునేమో కానీ యెహోవా బిడలైన వారికి, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలును కొదువై ఉండదు అంటున్నారు. కనుక సమృద్ధి జీవితం మనకు దొరుకుతుంది. ఆయన దగ్గర సమృద్ధి ఉంది. అందుకని ఆయన అంటే నేను ఎవని సన్నిధిలో నిలబడి ఉన్నాను అని అడుగుతున్నాడు. సన్నిధిలో ఏముంది? కీర్తన గ్రంథములు ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదంటున్నాడు. కనుక ఈ దేవుని యొక్క సన్నిధిలో ఏముందంటే సంపూర్ణ యొక్క సంతోషం కలుగుతుంది. ఆ సంతోషమైన యొక్క స్థితి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 16వ కీర్తన 11వ వచనములో నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. కనుక సన్నిధిలో ఏముందంటే సంపూర్ణమైన సంతోషం ఉంది. ఈ ఏలియా ఏం కలిగి ఉన్నాడంటే సంపూర్ణ సంతోషం కలిగి ఉన్నాడు. ఆ సంపూర్ణ సంతోషం ఏలియా కలిగి ఉన్నందున ఆయన ఒక ఛాలెంజ్గా మాట్లాడుతున్నాడు. నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అని మాట్లాడుతున్నాడు. నీవు దేవుడి సన్నిధిలో నిలబడగలిగినప్పుడు సాతాన్ని ఎదిరించగలుగుతావు, లోకాన్ని ఎదిరించగలుగుతావు, కష్టం ఎదిరించగలుగుతావు, బాధను ఎదిరించగలుగుతావు. దైవజనులైన వారు కీర్తన పాడుచు, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమే అనేక కీర్తన పాడుచు అనే సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనకు ఎన్నో రకములుగా భయాలు మనకు కనబడుతున్నాయి. ఎన్నో రకములుగా భయములతో మనము కాలయాపన చేసేస్తూ ఉన్నాం. అసలు ఈ భయములని మనకు ఎందుకు వస్తున్నాయి? దేవుడి దగ్గర నమ్మకంగా లేకపోవడం, దేవుడి పరిశుద్ధ స్థలంలో నమ్మకంగా లేకపోవడం. 75వ కీర్తన, భయపడరాదు క్రీస్తు విశ్వాసి, భయపడి దిగులు పడరాదు సుమి, భయపడుటెందుకు బైబులనందున నయముకు వాగ్దానముల కలవు అని కీర్తన పాడుచు 3వ చరణములో దైవజనులు తెలియజేస్తూ ఉన్నారు. పాటలు, ప్రార్థన, వాక్య పఠనము, దాటినక శుభవార్త ప్రకటనలు, దిట్టకు కానుకలు, తెచ్చు సమర్పణ, నీటుగా చేసిన నిలబడగలవు, లోటు లేక ఈ ఆచారములను మేటి అనగా నీవు చేయుచుండగా వీటినెల్లా అడ్డగించి నిజముగా కీడు రాగలదా? నిజముగా దాటి కీడు రాగలదా అని అడుగుతున్నారు. కనుక కీడు నీ మీద రాకుండా ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధమైన దేవుడి సన్నిధిలో నిలబడాలి.
ఏలియా నిలబడగలిగినట్లుగా నేను ఎవరి సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడని మాట్లాడుతున్నాడు. దేవుడి యొక్క జీవము తోడని ఒట్టివేయగలిగినట్లయితే ఆ స్థాయిలో మనం నిలబడాలి. ఏ స్థాయి అంటండి? పాటలు ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి, వాక్య పఠనం ఉండాలి, దాన్ని చెప్పగలిగే స్థితి ఉండాలండి. దాటిన శుభవార్త అనగా దేవుడి యొక్క వాక్యమును దాటిగా చెప్పగలిగిన స్థితి ఉండాలి. అత మాత్రమే కాకుండా దిట్టకు కానుకలు చెల్లించగలిగిన వారుగా ఉండాలి. సమర్పణ జీవితం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నీవు నీట్గా చేసినడలా అనగా ఎంతో పరిశుద్ధముగా ఎంతో చక్కగా నువ్వు చేసుకుంటూ వెళ్ళినట్లయితే వీటిని దాటి కీడు నీ మీదకి రాగలదా? కీడు నీ దగ్గరికి రావాలి అంటే నువ్వు అవకాశం ఇస్తేనే వస్తుంది. ఏదో ఒక రకమైన లోటు చేస్తున్నావేమో, ఏదో ఒక లోటు కలిగిన కార్యాలు నీ దగ్గర ఉన్నాయేమో. గనుక ఏలియాను పరిచయం చేస్తుంది. ఎలా పరిచయం చేస్తుంటే అతడు గిలాదు వాడంట, అనగా సమృద్ధి కలిగిన వాడు. అవునండి, సమృద్ధి కలిగిన వారికి కూడా ఎన్నో రకములుగా సమస్యలు వస్తున్నాయి. ఈరోజు ధనవంతులైన వారికి, కోటేశ్వరులైన పిలువబడుతున్న వారికి, ఏమంటే కాలు కింద పెట్టకుండా నడవగలిగిన వాడికి అనేక మందికి ఈరోజు ఈ కరోనా ప్రాంత రోగముతో ఎంతమంది ఎన్ని రకములుగా సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు. ఎంతమంది కరోనా వ్యాధి వెంట పడి ఎంత బాధలు అనుభవిస్తూ ఉన్నారు. ఆలోచన చేసినట్లయితే అలాంటి స్థితి ఎందుకు వచ్చిందంటే వారు దేవుడి సన్నిధిలో ఉండవలసిన అంతస్తులో లేకపోవడమే దీనికి కారణం. ప్రార్థనకి ఇవ్వాల్సిన సమయం ప్రార్థనకి ఇవ్వకుండా, వాక్యములకు ఇవ్వాల్సిన సమయం వాక్యానికి ఇవ్వకుండా, సన్నిధికి ఇవ్వాల్సిన సమయం సన్నిధికి ఇవ్వకుండా ఉన్నందువలన లోట్లు కనబడుతున్నాయి. లోటు లేకుండా ఈ ఆచారములు చేసినడలా, లోట్లు లేకుండా ఉండాలి. ఆచారములలో నీ ప్రార్థనలో లోటు ఉంటుందేమో, భక్తిలో లోటు ఉంటుందేమో, నీ నడవడికలో లోటు ఉంటుందేమో, నీ స్థితిలో లోటు ఉంటుందేమో జ్ఞాపకం చేసుకుందాం. గరిక జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఏలియా 5 విషయములు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. లేక 5 ప్రాంతములు. 5 ప్రాంతములు ఏంటండి అంటే, మొదటిది గిలాదు అని జ్ఞాపకం చేస్తున్నాం, రెండవది కేరేతు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, మూడవది చూసినట్లయితే సారేపాతు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, నాలుగవది చూస్తే కర్మేలు, ఐదవది హోరేబు. ఈ 5 విషయములకు 5 ప్రాధాన్యతలు ఉన్నాయి. ఏలియా ప్రయాణం చేస్తూ ఉంటాడుగా ఈ 5 రకముల ప్రాంతములకు వెళ్ళినట్టుగా చూస్తున్నాం. మొట్టమొదటిది ఆయన జన్మించిన స్థలము గిలాదు, అనగా సమృద్ధి కలిగిన ప్రాంతం. ఈ సమృద్ధి కలిగిన ఈ సేవకుడు ఏం చేశాడంటే, ఆయన దేవుడి చిత్తాన్ని బట్టి చూసుకొని ఆ గిలాదు ప్రాంతంలో ఉండిన ఈయన అక్కడ ఒక గొప్ప కార్యం జరిగించాడు. ఆ కార్యం ఏమిటంటే 3.5 సంవత్సరాల వరకు వర్షము రాదని, మంచు కూడా రాదని అక్కడ ప్రకటన చేసినట్టుగా చూస్తూ ఉన్నా. ఇంత గొప్ప రాజుగా నిలబడినాక ఈ ప్రవక్త దేవుడు ఆ మాట ఆలకించాడు. ఆ సేవకుడికి ఆ మాట సృష్టి ఆలకించింది. సృష్టి ఆలకించి సేవకుడి యొక్క నోటి నుంచి వచ్చే మాటను నెరవేర్చింది. ఎంత అధికారం కలిగిన వాడు సేవకుడు! యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులైన వారిని పంపిస్తున్నప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తూ ఉంటున్నప్పుడు, తన శిష్యులైన వారిని సేవా పరిచర్యకు పంపిస్తూ ఉంటున్నప్పుడు ఆయన తెలియజేసే అమూల్యమైన మాట జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, చూడండి, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడానికి ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచు వారికి అధికారం ఇచ్చాడు. రోగుల మీద చేయివేసి ప్రార్థన చేయడానికి, దాన్ని వెళ్ళగొట్టడానికి అధికారం ఇస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, సేవకుల యొక్క నోటి మాట ఎంత విలువైన వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు ఇలా మాట్లాడుతున్నారు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘమునకు ఏమిచ్చాడంటే
శక్తినిచ్చాడు, అధికారాన్ని ఇచ్చాడు కనుక నీ దగ్గర పాతాల్లోక ద్వారం బంధకములు కూడా నీ దగ్గర నిలవలేరు అంట. అంత శక్తిమంతుడమైన మనము ఈ రోజున ఎలా ఉన్నామని ఆలోచన చేసుకుంటూ ఉన్నాం. అందుకే మొట్టమొదటి ఏలి యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆయన తన గురించి చెప్పుకుంటున్నప్పుడు నేను ఎవరి సన్నిధిని నిలబడి ఉన్నానో తెలుసా అని అడుగుతున్నాడు. అసలు ఈయన ఎవరండి అంటే సమృద్ధి కలిగిన వాడు. ఈ సమృద్ధి కలిగిన ఈయన తన సేవా పరిచయంలో చెప్పిన ఆ మాట ఏమిటయ్యా అంటే 3.5 ఏళ్ళు వర్షము పడదు, మంచు కూడా పడదు, అనగా ఏ పంట చేతికి రాదు, ఎవరికి కూడా ఆహారము దొరకదు, పనులు దొరకవు, కరువు కాలం వచ్చింది. కానీ ఇలాంటి కరువు కాలము గురించి మరి ఆయనే బాధపడ్డా లేకపోతే ఆ ప్రాంతవాసులే బాధపడ్డారా అని మనం చూస్తున్నప్పుడు సేవకుడి నోటి మాట వలన సేవకుడితో పాటు సంఘంతో పాటు సేవకుడు కూడా బాధపడుతున్నాడు మనం ఆలోచన చేయొచ్చు. అది వాక్యం మనం రెండవది జ్ఞాపకం చేసుకునేటప్పుడు 17వ అధ్యాయము 3వ వచనం మనం చదువుకుంటున్నాము. నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. 2వ వచనంలో మనం గమనించినప్పుడు దేవుడు మాట్లాడుతున్న పిమ్మటి యెహోవాకు అతనికి ప్రత్యక్షమై నీవు ఇచ్చట నుండి కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, కెరీతు వాగు అనే మాటకు అర్థం ఏమిస్తుంది అని చూస్తే కత్తెర అని అర్థమిస్తూ ఉంది. ఈ కత్తెర కలిగిన స్థితిని జ్ఞాపకం చేస్తూ ఉంది. సమృద్ధి కలిగిన వాడే గాని ఇతనికి కూడా ఏముందంటే కత్తెర అనే మాట జ్ఞాపకం చేస్తున్నా. ఈ కత్తెరని విషయంలో మనం జ్ఞాపకం చేస్తుంటున్నప్పుడు అక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ కూడా నీకు సమృద్ధి ఉంది. కెరీతు వాగు దగ్గర కూడా నీకు సమృద్ధి ఉంది. ఏంటో సమృద్ధి ఏంటంటే కాకుల చేత ఆహారం పట్టుకొస్తాయి. కాకుల చేత నీ ఆహారం పంపిస్తాను నీకు. ఎప్పుడు వస్తాయి కాకులు? వచ్చే వరకు ఎదురు చూడండి. ప్రియమైన దేవుడు కాకుల చేత ఆహారం పంపించగల గొప్ప దేవుడు. ఆ దేవుడు ఆదుకుంటే ఒక దైవ సేవకుడు. ఆ దైవ సేవకుడు యొక్క ప్రార్థన మీద సృష్టి ఆధారపడి ఉంది. అది ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏలియా కాకుల చేత ఆహారము దేవుడు పంపిస్తూ ఉన్నాడు. కాకులు మాత్రమే కాకుండా కాకులు లాంటి మనసు కలిగిన వారి చేత కూడా దేవుడు మనకు ఆహారం పెట్టగలిగిన వాడు. ఈ వాక్య గ్రంథం మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఆ కెరీతు వాగు దగ్గర ఈయన ప్రార్థనకు నెరవేర్పు వచ్చే వరకు అక్కడే నిలబడి ఉన్నాడు. అనగా ఆ కరువు కాలం ప్రారంభం అవుతూ ఉండాలి. కరువు కాలం ప్రారంభం వారంటే మంచు రాకూడదు, వర్షం రాకూడదు. అలాగే జరిగింది. అలా జరిగినప్పుడు జరిగింది ఏమిటంటే అక్కడ వాగు ఎండిపోయింది. వాగు ఎండిపోయడం ఆయన తాగడానికి నీళ్ళే దొరకట్లేదు. మళ్ళీ కత్తిర అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నా, శ్రమ అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాం, కష్టం అనేది జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. సమృద్ధి ఉంది కానీ కష్టం కూడా ఉంది. సమృద్ధి ఉంది, శ్రమ కూడా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈయన జీవితం ఎన్ని విధములుగా మారుతుందో చూస్తూ ఉన్నాం. ఆ కరువు కాలంలో సేవకుడికి కరువు లేదండి. లోకంలో కరువు కనబడుతుంది, లోకంలో కరువు వచ్చింది, అందరికీ కరువుతో ఉంటున్నారు. కానీ సేవకుడు మాత్రము దీవించబడుతూ ఉన్నాడు. ఎంత విచిత్రంగా ఉందో. అది అపోస్తలుడైన పౌలు ఒక వాక్యం మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మమ్మల్ని ఊరేగిస్తున్న దేవుడు స్తోత్రం అనే మాట ఉపయోగించాడండి. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన పత్రికలలో మనం గమనిస్తుంటున్నప్పుడు మమ్మల్ని ఊరేగిస్తున్న దేవుడు అనే మాట ఆయన ఉపయోగించాడు. కనుక దేవుడు తన సేవకులైన వారు ఊరేగిస్తున్నాడంటండి. కొరింథీ రాసిన పత్రిక రెండవ పత్రిక మనం చూస్తుంటున్నప్పుడు 14వ వచనము, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మలను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించున్న దేవుడికి స్తోత్రం. క్రీస్తుని గురించిన జ్ఞానము, దాని ద్వారా సువాసన వస్తూ ఉంది. సేవకుల ద్వారా సువాసన వస్తుంది. సేవకులు చేసే పని ఏమిటంట,
వారంట ప్రతి స్థలమందును క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారంటే అండి. అలా క్రీస్తుని గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నారో ఆ సేవకులకు ఏ లోటు లేకుండా దేవుడు కాపాడగలుగుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కరువు కాలములలో, ఈ కరోనా వ్యాధి కాలములలో దేవుడి యొక్క సేవకుల యొక్క పరిస్థితి ఏమిటి? సంఘంలో ప్రార్థన చేసేవాడు సేవకుడు, సంఘమునకు సమృద్ధి ఇచ్చేది సేవకుడే కనుక మరి అలాంటి సేవకుడు ఆకలితో ఉంటాడా? ఆకలితో ఉండడు. అందుకని ఏలి యొక్క స్థితి చూస్తున్నప్పుడు ఇది సేవకుడు మాత్రమే కాకుండా దేవుడి యొక్క కాడి మోస్తున్న ప్రతి ఒక్కరికి సంబంధించింది. దేవుడి యొక్క సేవా పరిచయంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా సంబంధించిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడి యొక్క చిత్తమును నెరవేర్చాలి సేవకుడు. కానీ ఏలియా తన చిత్తమును పెట్టి ఆలోచన చేసినప్పుడు ఈ కత్తిరి పడింది. గొప్ప సేవకుడే, కానీ కష్టం ఎందుకు వచ్చింది అంటే దేవుడు చెప్పలేదు ఇలాగ శపించు అని. కానీ ఆయన చేసినందువలన ఆ శ్రమ అనుభవించాల్సిన పరిస్థితులకు వచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. కొన్నిసార్లు మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి దేవుడి చిత్తాన్ని మనం కొట్టివేసేస్తాం. కొన్నిసార్లు మన ఆలోచనలు మనం పడే దేవుడి ఆలోచనలు ఆపేస్తూ ఉంటాం మన ఆలోచనలు నెరవేరడానికి. మరొక కథలోకి వెళ్ళొద్దు, కానీ యోనా కథ మనకు బాగా తెలుసు. యోనా దేవుడు చూపించక స్థలానికి వెళ్ళకుండా మరొక స్థలానికి వెళ్ళినప్పుడు యోనాకు ఏమొచ్చింది అంటే ఉపద్రవ్యం వచ్చింది, పాతాళం వచ్చింది, బంధకం వచ్చింది, అగాధమైంచే ఆయన దగ్గరికి వచ్చినట్టుగా చూస్తూ ఉన్నా. నువ్వెంత గొప్ప సేవకుడైనా కావచ్చు, నువ్వెంత గొప్ప విశ్వాసమైనా కావచ్చు, ఎంత గొప్ప సన్నిధి పరులైనా కావచ్చు, ఎంత గొప్ప ప్రార్థనా పరులైనా కావచ్చు, కానీ దేవుడి చిత్తమును నెరవేర్చగలిగిన వారిగా ఉన్నామా? దేవుడి యొక్క చిత్తమును నెరవేర్చగలిగిన వారిగా మనం ఉండనప్పుడు కష్టములకు బాధలకు మనకు కత్తిరి వేయబడుతూ ఉంది. ఇక్కడ ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శ్రమ అనుభవిస్తున్నాడు కానీ దేవుని గణపరచడం మాత్రం ఆపడం లేదు. దేవుని గణపరచడం ఆపలేదు గనుకనే ఆ కత్తిరి అనే శ్రమ వచ్చినప్పుడు దేవుడు మరలా మాట్లాడడం మొదలుపెట్టాడు. దేవుడు మరలా మాట్లాడడం మొదలుపెట్టి నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి అంటున్నాడు. 17వ అధ్యాయము 8వ వచ్చి మనం చదువుతుంటున్నప్పుడు, అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపాతు అనే ఊరికి పోయి అచ్చట ఉండుము. చాలు. 3వది దేవుడు చెప్తున్నాడు, సారేపాతు అని ఒక ఊరికి వెళ్ళండి అంటున్నాడు. సారేపాతు అనే మాటకు అర్థం ఏమిటంటే కాల్చబడే స్థలం అని అర్థం ఇస్తుంది. గిలాదు సమృద్ధి కలిగింది, అయితే కేరేతు కత్తిర అనే అర్థం ఇస్తున్నప్పుడు ఈ కత్తిరి వైపడ్డాక ఈయన స్థితి ఇప్పుడు కాల్చబడే స్థితికి వెళ్ళింది. ఇప్పుడు అక్కడ కాల్చబడుతున్నాడు. ఏంటా కాల్చబడుతుంది? అక్కడ సారేపాతులు అంటే ఒక రొట్టె ఉంది, ఆ రొట్టె ప్రతిరోజు కాల్చబడాలి. ప్రతిరోజు కాల్చబడి ఆ రొట్టె ఈయన తింటూ ఉండాలి. చూడండి, అక్కడ స్థితిని జ్ఞాపకం చేస్తున్నాడు. కేరెతు ప్రాంతంలో హాయిగా ఉన్నాడు. ఆ చెరువు గట్టు నుంచి వస్తున్నాయి, ఆ వాగులోంచి నీళ్లు తాగేస్తున్నాడు, కాకులు ఆహార పట్టుకొస్తున్నాయి, తినేస్తూ ఉన్నాడు. హ్యాపీగా ఉన్నాను కదా అనుకున్నాడు. కానీ దేవుడు ఊరుకోవడం లేదు. అక్కడి నుంచి పంపించాడు. అక్కడి నుంచి పంపించి మరొక దగ్గర సమృద్ధి ఏర్పాటు చేశాడు. కానీ అక్కడ కూడా ఒక రకమైన కష్టం కనబడుతుంది. ఎవరింటికి వెళ్ళాడంటే ధనవంతుడింటికి వెళ్ళలేదు. ఈయన ధనవంతుడు కదా, ఈయన సమృద్ధి కలిగిన వాడు కదా, ఈయన గొప్ప అంతస్తు కలిగిన వాడు కదా. కానీ ఈయన వెళ్ళింది ఎవరింటికి వెళ్ళాడే? ఒక పేద విధవరాలింటికి వెళ్ళాడు. ఆ పేద విధవరాల దగ్గర ఏముందంటే కొంచెం నూనె మాత్రమే ఉంది, కొంచెం పిండి మాత్రమే ఉంది. ఆ కొంచెం పిండితోను ఆ కొంచెం నీళ్ళతో మంచి అప్పము చేసుకొని అది తాను తన కుమారుడు తిని చనిపోదాం కదా అనుకుంటే ఒక సందర్భం. అనగా సేవకుడు ఏ ఇంటికి వెళ్ళాడండి అంటే చావుని వెతుకుతున్న ఇంటికి వెళ్ళాడంటే అండి. బ్రతుకండి ఇష్టం లేని ఇంటికి వెళ్ళాడంటే సేవకుడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న సాక్ష్యం జ్ఞాపకం చేస్తా. ఒక మధ్యాహ్న కాల సమయంలో నేను బట్టలు ఆరబెట్టుకోవడానికి ఒక తాడు నాకు కావాలని వెళ్ళాను. నేను
ఒక షాపు, ఒక చైనా బజార్ లాంటి ఒక షాపులోకి తాడు కొనుక్కోవడానికి వెళ్ళి ఆ తాడు కొనుక్కున్న సందర్భంలో ఆ షాపు ఓనర్తో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను. అనగా ఆ షాపులో వస్తువులను ఆ రేట్లు అవి అడుగుతూ దాని గురించి దీని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎదురుగా అక్కడ ఒక క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ మీద ఒక వాక్యం ఉంది. ఆయన క్రైస్తవుడు అని అర్థమైంది నాకు. అయితే క్రైస్తవుడు కనుక మరి ఎదురుగా క్యాలెండర్ ఉంది కనుక రోజు ఈ వాక్యాన్ని చదువుతున్నాడేమో అనుకొని నేను ఆ వ్యక్తితో మాట్లాడి ఈ వాక్యాన్ని చదువుతున్నారని అడిగాను. నేను దానికి ఏదో అర్థం ఇచ్చాడు. మరికొంత సమయం మాట్లాడాను, మరికొంత సమయం మాట్లాడి ఇంచుమించుగా 2 గంటల సమయం ఆయన దగ్గర కూర్చొని మాట్లాడాను. ఒక తాడు కోసం వెళ్ళిన వ్యక్తినైనా నేను 2 గంటలు ఆ షాపు ఓనర్ గారితో మాట్లాడాను. ఆయన పేరు ప్రేమరాజు. ఈ బాలాపూర్ ప్రాంతంలో ఆయన ఒక మంచి షాపు ఓనర్ గారు. ఆయన ఓసన మినిస్ట్రీ వెళుతుంటారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డారా, ఆ మాటలను అయిపోయిన తర్వాత సరే నేను వస్తానని చెప్పి అన్నప్పుడు చిన్న ప్రార్థన చేయమన్నారు ఆయన. చిన్న ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ వ్యక్తి అంటున్నాడు కదా, అన్న ఈ రోజున మీరు రాలేకపోతే, ఈరోజు మీరు వచ్చినప్పుడు మీరు నన్ను అడుగుతున్నప్పుడు నాకున్న చికాకును బట్టి, నా ప్రాబ్లమ్స్ బట్టి మిమ్మల్ని వెళ్ళిపోమని చెప్దామనుకున్నాను. కానీ మీ మాటలు బట్టి మరలా నాకు బ్రతుకు మీద ఆశ పుట్టిందన్న. లేకపోతే ఇదే షాపులో నేను చనిపోవాలనుకున్నాను. నేను ఈ షాపులోని ఈరోజు నేను చనిపోవాలనుకున్నాను. నేను ఒక సేవకుడి యొక్క పని ప్రియమైన దేవుని బిడ్డలారా బ్రతికించడం. గమనించండి, సేవకుడి యొక్క పని ఏమిటయ్యా అంటే సంఘమును కాపాడే పని. తను సంఘమును కాపాడుకుంటూ తన గొర్రెలను జాగ్రత్త చూసుకోగలిగినప్పుడే ఆయన ఆశీర్వదించబడుతూ ఉంటాడు. అందుకే పౌలు అంటాడు, మాకు భేద స్థితిలో ఉండడం తెలుసు, సంపద స్థితిలో ఉండడం తెలుసు, ఆకలితో ఉండడం తెలుసు, ఉపవాసంలో ఉండడం తెలుసు, సమృద్ధిగా ఉండడం తెలుసు అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సారేపాతు అనగా కాల్చబడిన స్థలము అని అర్థమిస్తుంది. శావుడిక స్థితి మరొకసారి కత్తిరపడుతూ ఉంది. అనగా ఆ ప్రాంతమందరికి కరువు వచ్చింది, శావుడికి కరువు వచ్చింది. కానీ కరువు కాలంలో దేవుడు కరువుగా ఉంచకుండా సేవకుడు ఏం చేస్తున్నాడు అంటే మరొకింటికి పంపిస్తూ ఉన్నాడు, మరొక స్థలాన్ని పంపిస్తున్నాడు. ఆ స్థలంలో సమృద్ధినిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని బిడ్డవైతే నీకు దేవుడు ఎక్కడికి వెళ్ళగానే విజయం ఇవ్వగలుగుతాడు. నీకు కష్టం అనేది రానివ్వకుండా నేను కాపాడుకోగలుగుతాడు. అందుకనే ఒక మాట అంటున్నాడు, సామెతల గ్రంథం అన్నాడు, చీమలు చూడండి అవి చాలా చిన్నవి, వాటికి నాయకుడు లేకపోయినను అవి ఒకటే దాటి మీద నడుస్తూ ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కొయ్యవు, మీరు వాటికంటే శ్రేష్ఠులు కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నా మిమ్మల్ని పోషించురా అని అడిగాడు. చెప్పండి, దేవుడు మనల్ని పోషించురా? కష్టకాలంలో పోషించురా, కరువు కాలంలో పోషించురా, శ్రమకాలంలో పోషించురా అంటే తప్పకుండా పోషిస్తాడు. ఎప్పుడు? నీవు ఆయన మీద ఆధారపడగలిగినప్పుడు, నువ్వు ఆయనతో సహా ఉండగలిగినప్పుడు. కనుక ఈ 3వ విషయం మనం చూస్తుంది ఏమిటంటే సారేపాతు అని చూస్తున్నాం. సారేపాతు అనగా అర్థం ఏమిస్తుందంటే కాల్చబడడం. ప్రియమైన దేవుడు ఏంటి కాల్చబడ్డాడు? ఈయన ఎవరింట్లో అయితే భోజనం చేస్తున్నాడో, ఎవరైతే ఏ ఎదవరాలైతే ఆయనకు దినదినం ఆహారం పెడుతుందో ఆమె కుమారుడు చనిపోయాడు. ఆ విధవరాలు యొక్క కుమారుడు చనిపోయిన స్థితి జ్ఞాపకం చేస్తున్నప్పుడు 18వ వచనం మనం చూస్తుంటున్నాము. ఆమె ఏలియాతో, దైవజనుడా నా యొద్దకు నీవు రానిమిత్తమేమి ఏమి నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకుని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి
తన మంచము మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదకి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి, ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకుని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు దేవుడికి మహిమ కలుగును గాక. వామ్మో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలియా చేసిన ప్రార్థన, నాయనని ఎవరింట్లో ఉన్నాను, ఎవరు ఆహారాన్ని తింటున్నానో ఆ కుటుంబానికి కష్టం వచ్చిందంటే నిజంగా ఇది నీకు చెడ్డ పేరు కనుక ఇదిగో ఇలా రానివద్దు అని ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడండి. అయితే ఆ పిల్లవాడిని ఎక్కడికి తీసుకుని వెళ్ళాడంటే తానున్న గదిలోని తీసుకుని వెళ్ళాడంటండి. ఏ గది అంటే ముందే జ్ఞాపకం చేశాడు, నేను ఎవరిని సన్నిధిలో నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవముతో, అనగా దైవ సన్నిధిలో తీసుకెళ్ళాడండి. అవునండి, ప్రతి సేవకుడు ఏం తీసుకెళ్తాడంటే అనేకమైన ప్రార్థనా అంశములు దేవుడి సన్నిధి పట్టుకెళ్తాడండి. సేవడికి పని ఏంటో తెలుసా? దేవుడి సన్నిధిలో అనేకమైన ఆత్మల గురించి ప్రవచించడం, మాట్లాడటమేనండి. ఆయన వారి గురించి మాట్లాడుతున్నాడండి. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినప్పుడు అక్కడ అపోస్తలుగా పౌలు అంటాడు, లెక్క అప్పజెప్పవలసిన వాణి వల్లే మీ ఆత్మలను కాయిచున్నాడని చెప్తున్నాడు. దేవుడి యొక్క సేవకుడు తను చేసే పని ఏంటో తెలుసా? లెక్క అప్పచెప్పాలంటండి. ప్రతి దినము కూడా దేవుడు తనకిచ్చే సంఘం ఎంత ఉందో, ఎన్ని ప్రాంతములు ఇచ్చాడో, ఎంతమంది విశ్వాసులు ఉన్నారో, ఎన్ని కుటుంబాలు ఉన్నాయో, వారి బాధలేంటో, వారి ఇరుకులేంటో, వారి ఇబ్బందులేంటో, ఇవన్నీ కూడా సేవకుడు దేవుడికి లెక్క అప్పచెప్పాల. లెక్క అప్పచెప్పవలసిన వాణి వల్లే మీ ఆత్మలను కాయిచ్చు ఉన్నాడు. చదవండి వాక్యాన్ని. మీ పైన నాయకులుగా ఉన్నవాడు లెక్క లెక్క అప్పచెప్పవలసిన వాని వల్లే మీ ఆత్మలను కాయిచున్నాడు. వారు దుఃఖముతో ఆ పని చేసినడలా మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయాలి. సేవకుడికి ఆనందం ఎప్పుడు వస్తుంది? సంఘము అభివృద్ధిలో ఉన్నప్పుడు. సేవకుడికి ఆనందం ఎప్పుడు ఉంటుందో తెలుసా? తన సంఘము అయ్యా మీరు చేసిన ప్రార్థన నెరవేరిందని చెప్పగలిగినప్పుడు, అయ్యా మీరు చెప్పిన కార్యములు ఇదిగో మాకు జరిగినని చెప్పగలిగినప్పుడు. సేవకుడికి ఆనందము తన సంఘస్థులైన వారు, అయ్యా మీ ప్రార్థనలు బట్టి ఇదిగోరయ్యా నా అనారోగ్యం తగ్గిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడికి స్థితి ఎలాగుంటుంది అని మనం ఆలోచన చేస్తే, సీనియారిటీ కాదండి కావలసింది, నాట్ సీనియారిటీ, సిన్సియారిటీ కావాలా. దేవుడి యొక్క సేవకుడికి ఒక సిన్సియారిటీ ఏంటో తెలుసా? యథార్థమైన జీవితం కావాలి. ఆ యథార్థమైన జీవితము ఇదిగో ఏలియా కలిగి ఉన్నాడు. దైవ సన్నిధిలో ఉండడమే కాదు, యెహోవా సన్నిధిలో ఉండడం కాదు, సమృద్ధి కలిగిన వాడు మాత్రమే కాదు, తన కత్తిరి వేయబడిన స్థితే కాదండి, తన కాల్చబడుతున్నాడు. ఏంటా కాల్చబడి ఏమిటంటే తనకి ఇచ్చిన ఆ కుటుంబం కొరకు వారి క్షేమం గురించి మాట్లాడుతున్నాడండి. అయ్యా ఏ కుటుంబం అయితే నన్ను పోషించిందో ఆ కుటుంబ కష్టం రానివ్వద్దని మాట్లాడుతున్నాడు. చావుని బ్రతికించగలిగిన స్థితి, మరణమును దాటింపజగిన స్థితి సేవకుడి యొక్క చేతిలో పెట్టాడు దేవుడు. నువ్వు సేవకుడిని నమ్ముతూ ఉన్నావా? సేవకుడి మాటకు లోబడుతూ ఉన్నావా? సేవకుడికి మాటకు నువ్వు లోబడుచు ఆయన అనుసరిస్తూ ఉన్నావా? హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనం చదువుకుందామండి. మీకు దేవుని వాక్యమును బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా చూడండి. వారి విశ్వాసమును అనుసరించండి. కాపరిని అనుసరించండి. కాపరి యొక్క విశ్వాసం ఏంటో అనుసరించండి. కాపరి యొక్క ప్రవర్తన ఏంటో అనుసరించండి. అతని యొక్క దృష్టి ఎలాగుందో అనుసరించండి. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుడు బయలుపరిచిన బైబుల్ మిస్టేక్ వ్యవస్థాపకులైన దైవజనులైన వారు 120 సంవత్సరములకు ఎక్కువగా జీవించిన వారు బ్రతికినంత కాలం ముట్టుకోలేనిది ఏమిటో తెలుసండి? సిరి ముట్టుకోలేదు, డబ్బుని ముట్టుకోలేదు, స్త్రీని ముట్టుకోలేదండి.
ప్రతి మనిషిని ఈ పాపములో పడేసేది ఈ రెండేనండి. వాటికి దూరంగా ఉన్నాడు, తన తాను పవిత్రపరుచుకున్నాడు. దేవుని బిడలమైన మనము మనం పవిత్రపరుచుకోవాలి. అదే జ్ఞాపకం చేస్తున్నాడు, మీపై నాయకులుగా ఉన్నవారు ఎలాగున్నారని చెప్తూ, వారికి మీకు వాక్యమును బోధిస్తున్న వాడు ఎలాగున్నాడు, ఆయన యొక్క ప్రార్థన, ఆయన యొక్క ప్రవర్తన స్థితి ఎలాగుంది, నువ్వేం గమనిస్తున్నావు? నువ్వు మందిరం వెళుతున్నా కానీ ఏం గమనిస్తున్నావు ఆలోచన చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. 4వది జ్ఞాపకం చేసుకుందాం. 4వది ఏంటంటే జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18వ అధ్యాయము 19వ వచనం చదువుకుందామండి. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజబేలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తులు 480 మందిని, అషేరాదేవి ప్రవక్తులైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. చాలు. 4వది గమనించినట్లయితే కర్మేలు. కర్మేలు అనగా ఫలవంతమైన తోట. మళ్ళీ ఎక్కడికి వచ్చి పడ్డాడు ఈయన? దేవుడు మళ్ళీ ఎక్కడికి నడిపిస్తున్నాడంటే ఒక ఫలవంతమైన తోట దగ్గర నడిపిస్తూ ఉన్నాడు. సారేపాత అయిపోయింది, కాల్చబడ్డాడు, శ్రమపడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మరలా అక్కడి నుంచి బయలుదేరాడు, మరలా కర్మేలుకి వచ్చాడు. ఈ కర్మేల్లో ఏం జరుగుతుందండి అని చూసినట్లయితే ఒక ఫలవంతమైన స్థితి కనబడుతుంది. అక్కడ భక్తి జీవితం చూపిస్తున్నాడు, అక్కడ తన యొక్క ప్రార్థనా స్థితిని చూపిస్తున్నాడు. అక్కడ యెజబేలు రాణి అక్కడ కనబడుతుంది, అహాబు రాజు కనబడుతున్నాడు. వారి దగ్గర ఉన్న నమ్మకమైన వారిని చూపిస్తున్నారు. ఆ నమ్మకమైన వారు ఎంతమంది ఉన్నారంట? 450 మంది ఉన్నారంటండి. ఈ 450 మంది భక్తులైన వారిని ఒక పక్క నిలబెట్టారు. ఈయనొక్కడే ఒక పక్క నిలబడ్డాడండి. ఒకే ఒక్క భక్తుడు ఈయన నిలబడ్డాడు, 450 మంది భక్తులు వాళ్ళు నిలబడ్డారు. ఇప్పుడు ఏమొచ్చిందంటే భక్తికి ఒక ఛాలెంజ్ వచ్చిందండి. ఈ భక్తి కొనక ఛాలెంజ్లో గెలిపించుకోవాలి. వారి దేవుడు వారు గెలిపించడం ప్రయత్నం చేస్తున్నారు, వీరి దేవుడిని వీరు గెలిపించడం ప్రయత్నం చేస్తున్నారు. ఫలవంతమైన తోట, ఈ ఫలభరితమైన తోటలో మనం జ్ఞాపకం చేస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డ ఆలోచనలో వెళ్దాం. మనం శత్రువులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా ఏలియా ఎలా కనబడుతున్నాడంటే తన దేవుని పక్షం నిలబడినప్పుడు ఆ శత్రువులు తనకు తక్కువగానే కనబడుతున్నారండి. అసలు ఒక్కరు కూడా కనబడలేదు ఆయన మనసుకి. ఎందుకంటే జీవము కలిగిన వాడు, రోషం కలిగిన దేవుడు నమ్ముకున్నాడు. ఈయన పేరు పెట్టాడు, రోషం కలిగిన యెహోవా అని పేరు పెట్టుకొని రోషం కలిగిన ప్రవక్త అని పేరు పెట్టుకున్నాడు. నీ భక్తి జీవితాన్ని బట్టి దేవుడికి ఏమని పేరు పెట్టుకుంటున్నావు? నీ ప్రార్థనా స్థితిని బట్టి దేవుడికి ఏమని పేరు పెట్టుకున్నావు? దేవుడు నీకు ఆ పేరే పెడతాడు. జాగ్రత్త. నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు. నీకు ఏ పేరు పెట్టి నిన్ను ఏ పేరుతో పిలుస్తున్నాడు? మోషేని పిలుస్తున్నాడు, నా ఇల్లంతటి నమ్మకమైన వాడని పేరు పెట్టుకున్నాడు. అబ్రహాం పిలుస్తూ అంటున్నాడు, ఇదిగో నా స్నేహితుడు అంటున్నాడు. యాకోబు చూసి అంటాడు, నేను ఆదుకోను, నా సేవకుడు అంటున్నాడు. దేవుని సంగమా, నిన్నే పేరుతో పిలుస్తున్నాడు. ఏ పేరుతో నిన్ను పిలుచుకొని ఆయన సేవలు వాడుకుంటున్నాడు. 450 మంది ఆ బయలుదేవతకు పూజించేవారు అక్కడ నిలబడి ఉండగా వారి మధ్యలో ఒంటరిగా నిలబడ్డాడు. భయం ఎందుకండి? దేవుడి సేవకి భయమా? దావీదు వెళ్ళలేదా ఒంటరిగా? వెళ్ళాడు. గొలియాతు లాంటి వాడిని చంపడానికి వెళ్ళాడు. కారణం ఏమిటంట? దావీదు అంటాడు, జీవం గల యెహోవా నాకు తోడుగా ఉన్నాడంట. అవునండి, దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నీవెక్కడికి వెళ్ళా ఫలవరింతగా ఉంటావండి. నువ్వు ఎండిపోయిన చెట్టు వల్లే ఉండవు, నీకు లోటు కలిగి ఉండదు. కనుక కర్మేలు ప్రాంతానికి వెళ్ళాడు. ఇప్పుడు ఈ కర్మేలు ప్రాంతంలో దేవుడిని గెలిపించాలి. దేవుడిని గెలిపించిన ప్రయత్నం చేశాడు. అక్కడ బలిపీఠం కట్టినట్టుగా చూస్తూ ఉన్నా. బలిపీఠము దైవ సన్నిధికి సాదృశ్యం. దైవ సన్నిధిలో ఏముండాలో తెలుసా? బలి ఉండాలి, అనగా నిన్ను నువ్వు బలర్పించుకోవడం ఉండాలి. ఇర్మియా ప్రవక్త విలాప వాక్యాలు అంటాడు, రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు యెహోవా సన్నిధిలో నీ హృదయమును కుమ్మరించు అన్నాడు. అక్కడ నీళ్లు కుమ్మరించాలి.
ఇక్కడ కర్మెల్లో నీళ్లు కుమ్మరించే పని జరుగుతుంది. విస్తారమైన నీళ్లు ఆ కట్టెలు పేర్చాక బలిపీఠం మీద ఏలి అంటున్నాడు, పోసేయండి నీళ్లు పోసేయండి. ఎన్ని నీళ్లు పోయమంటావు? సమృద్ధి కలిగిన నీళ్లు పోపించాడు. సమృద్ధి కలిగిన నీళ్లు పోపించాడు. తను ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఆ ఒక్క ప్రార్థన పరలోకానికి వెళ్ళింది. పరలోకం నుండి అగ్ని దిగొచ్చి ఆ బలిపీఠమును దహించి వేసినట్టుగా చూస్తాం. అనగా ప్రార్థనకు నెరవేర్పు రావాలి అంటే ప్రియమైన దేవుని బిడ్డారా, సమృద్ధి కలిగిన నీళ్లు నీకు తోడుగా ఉండాలి. దావీదు అంటాడు, ఒక రోజున నా కన్నీళ్లు చేత నా పరుపు తెప్పరిల్లుచున్నది అంటున్నాడు. ఎంత కన్నీరు కార్చాడు, ఎంత కన్నీరు కరిస్తే ఆ మాట అనగలుగుతున్నాడు. జ్ఞాపకం చేసుకుందా. ఎంత కన్నీరు కారుస్తున్నావు ప్రతిరోజు నువ్వు కూడా. ఈ కరువు కాలం కోసం ఎంత కన్నీరు కారుస్తున్నావు. ఈ కరోనా వ్యాధి వల్ల ఎంత కన్నీరు కారుస్తున్నావు. రక్షణ లేని వారు ఎంతో మంది చచ్చిపోతున్నారు. ప్రభువుని ఎరగకుండా ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. సహాయం లేకుండా ఎంతోమంది చనిపోతున్నారు. అందరూ చెడ్డవారైనా అంటే పోలీస్ ఆఫీసర్లు చనిపోతున్నారు, డాక్టర్లు చనిపోతున్నారు, వాలంటీర్గా ఉన్నవారు చనిపోతున్నారు, సోషల్ వర్కర్గా పనిచేస్తున్న వారు చనిపోతున్నారు, సహాయం చేద్దామని వెళ్ళి కూడా చనిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చావుకు సిద్ధంగా ఉండండి. కనుక జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటో తెలుసా? 4వ మాట జ్ఞాపకం చేస్తున్నప్పుడు అది ఫలభరితమైన ఒక తోట, కానీ అక్కడ దేవుడికి లోటు కలిగి ఉందని. ఆ లోటు ఏంటంటే అంటే అక్కడ భక్తి తక్కువ ఉందనుకొని తన భక్తిని చూపిస్తూ ఉన్నాడు. నీ ఇంటిలో నీ భక్తిని చూపిస్తున్నావా? నీ భర్త దగ్గర నీ భక్తిని చూపిస్తున్నావా? నీ బిడ్డల దగ్గర నీ భక్తిని చూపిస్తున్నావా? నీ భార్య దగ్గర నీ భక్తిని చూపిస్తున్నావా? ఫలభరితంగా ఉండండి, ఆశీర్వదించబడి వారిగా ఉండండి. ఏలియా ఆశీర్వదించబడిన వాడిగా నిలబడ్డాడు. చాలాది చేస్తున్నాడు. ఆ బయలుదేవతకు పూజించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? యెహోవాకు నిలబడి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు అవిశ్వాసగా ఉన్నావా? విశ్వాసగా ఉన్నావా? నువ్వు లోకస్తులుగా ఉంటున్నావా? దేవుని బిడ్డలుగా ఉంటున్నావా? జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాలం గడిచిపోతున్నా అనుకోవచ్చు నువ్వు, కానీ ఒకరోజు రానే వస్తుంది నీకు. దేవుడు నిన్ను తన లెక్కల్లో చూసే రోజు రాబోతూ ఉంది. చాలా జాగ్రత్త. చివరిగా 5వది జ్ఞాపకం చేసుకుందాము. 19వ అధ్యాయము 8వ వచనం చదువుకుందామండి. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత ఆ భోజనం యొక్క బలము చేత 40 రాత్రింబగలు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. చాలండి. 5వది హోరేబు అనగా దేవుడితో సహవాసం. 1 సమృద్ధి, 2 కత్తెర, 3 కాల్చివేయబడిన స్థలము, 4వది ఫలవంతమైన స్థలము, తోట, 5వది జ్ఞాపకం చేసినప్పుడు దేవుడి సహవాసం. దేవుడి సహవాసానికి వెళుతున్నాడు. ఇప్పుడు జయించాడండి. మనుషులు జయించాడు, కరువుని జయించాడు, కష్టాన్ని జయించాడు, అన్ని జయించాడుగా ఇప్పుడు దేవుని సహవాసం వెళుతున్నాడు. హోరేబునకు బయలుదేరుతున్నాడు. దేవుడు అక్కడ చెప్తున్న మాట జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ దేవదూతల చేత ఆహారం పంపించాడు. ఆహారం పంపించి ఈ ఏలియా గారితో చెప్తున్నాడు, నీవు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఇప్పుడు హోరేబునకు వెళ్ళు. మోషే కలుసుకున్న స్థలము కదా, దేవుని ఆజ్ఞలిచ్చిన స్థలము కదా, ఇశ్రాయేలును కాపాడే స్థలము కదా అది. హోరేబులో ఏముంది? సహవాసం. ఇది సహవాసాన్ని లేకుండా కాలం గడిపేస్తున్నారండి. ఫెలోషిప్. ఏం ఫెలోషిప్? ఏదో ఒక చర్చ్ ఫెలోషిప్ చెప్తున్నారు. మాది ఆ ఫెలోషిప్ అండి, మాది ఈ ఫెలోషిప్ అండి. కానీ దేవుని ఫెలోషిప్ అని చెప్పలేకపోతున్నా, దేవుని సహవాసం అని చెప్పలేకపోతున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
2-3 వచ్చి మనం గమనిస్తున్నప్పుడు మా చేతులు దేని తాకి చూస్తున్నాయో, మా కళ్ళు దేని చూస్తాయో, మా చెవులు దేని విన్నాయి అంటున్నాడు. చదవండి. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెను, అది మీకు తెలియజేస్తున్నాం. చదవండి. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. దానిని మీకు తెలియపరుస్తున్నాము. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేస్తున్నాం. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రొత్త విషయంలో లేనిదే ఈ క్రొత్త విషయం ఎందుకు రావాలను అని ప్రభువు దైవజనులైన వారి దగ్గరికి వచ్చి పరిగణించిన మాటలను, ఈ క్రొత్త విషయం ఏమిటండి అంటే దేవుడు కనబడతాడు, దేవుడు మాట్లాడతాడు. దేవుడు కనబడి దేవుడు మాట్లాడగలిగ మంచి అనుభవము మనకు కావాలి. ఆ అనుభవం గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ చెప్తున్న మాట ఆలోచన చేసినట్లయితే సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇన్ని జయించిన ఈయన దేవుడితో సహవాసం చెయ్యాలి అనగా పరలోకానికి వెళ్ళాలి, పరలోకంలో మహిమలో కూర్చోవాలి. అలా వెళ్ళండి, అగ్ని రథముల చేత పరలోకానికి వెళ్ళబడాలి. అలా వెళ్ళాలి అంటే ఇంకొక చిన్న పని మిగిలిపోయింది. ఆ పని ఏమిటంటే అభిషేకం. దేవుడికి అభిషేకము అనేకులకు అందించాలి. దేవుడికి అభిషేకం కూడా అందించగా అవసరం వస్తూ ఉందండి. ఆలోచన చేసినట్లయితే ఈ 19వ అధ్యాయం మనం గమనించినప్పుడు 15-16 వచ్చి మనం చూస్తుంటున్నప్పుడు, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశము మీద హజాయేలునకు పట్టాభిషేకము చెయ్యాలి. ఇశ్రాయేలు వారి మీద నింషే కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చెయ్యి. ఆయనకు పట్టాభిషేకం చెయ్యాలి. నీకు మారుగా ప్రవక్త అయ్యుండడానికి అబెల్మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకం చెయ్యము. చూడండి, ముగింపు అభిషేకం. తన తర్వాత తన వంటి వారిని తయారు చేయడం. నీ కుటుంబంలో నువ్వు ఎంత భక్తి పర్రాలో నీ బిడ్డలు అంతకంటే భక్తి పరులుగా ఉండాలి. నువ్వెంత ప్రార్థన పర్రాలో నీ పిల్లలు నీకంటే ప్రార్థనా పరులుగా ఉండాలి. నీకు మారుగా అని తెలియజేస్తున్నారు. ఏలియా అంటాడు, నేను నీ కొరకు నిలబడిన వాడని, నేనొక్కడే నీ కొరకు నిలబడ్డానంటే నీలాంటి వాళ్ళు నాకు 7,000 మంది ఉన్నారన్నారు. కనుక ఏలియా లాంటి వారు ఎలీషా జ్ఞాపకం చేస్తున్నాడండి. నీకు మారుగా అతన్ని అభిషేకం చేయని జ్ఞాపకం చేస్తారు. కనుక దేవుడితో సహవాసం చేస్తే మనకు అభిషేకం ఉంటుందండి. ఈరోజు సంఘమునకు అనేకమైన అభిషేకాలు ఉన్నాయి. ఈ అభిషేకాలు ఏమై ఉన్నాయో మనం గమనించుకోవాలి. దేవుడి చేత మనం అభిషేకం పొందిన వారు, పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన వారు. యోహాను పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు. అభిషేకం పొందితే సమస్తము ఎరగగలుగుతామండి. ఆ సమస్తము ఏమిటయ్యా అంటే రేపు నీవు నేను ఎక్కడికి వెళ్ళబోతూ ఉన్నా, పెళ్లి కుమార్తెగా సిద్ధపడబోతున్నా, పెళ్లి కుమార్తెగా సహవాసంలో వెళ్ళబోతున్నా, ఆ వధువు సంఘంలో చేరబోతూ ఉన్నాం, మధ్యాకాశంలో వెళ్ళబోతూ ఉన్నాం. ఏలియా ఎగిరి వెళ్ళిపోయిన రీతిగా నీవు నేను ఎగిరి వెళ్ళబోతూ ఉన్నా. అభిషేకం ఉందా నీకును? అభిషేకం ఉంటే తప్పకుండా నీ కొరకు ఇదిగో రథములు రాబోతూ ఉన్నవి. సహస్రములు యెహోవా యొక్క రథములు అవన్నీ కూడా. అనగా మేఘములు నీ కొరకు నా కొరకు దిగి వస్తూ ఉన్నవి. వాటిలో మనం పరలోకానికి వెళ్ళబోతున్నాం. అందులో పరలోకములో మనం మహిమలో కూర్చోబోతూ ఉన్నాం. ఆ అంతస్తు మనకు కావాలంటే ప్రియమైన దేవుడు మన సేవ ముగింపులో అభిషేకముతో మనం నింపబడి ఉండాలి. మరి ఒకని అభిషేకము చేసేలాగా ఉండాలి. వారిని వీరిని అనడము కాదండి, వారిని వీరిని ఏదో ఒకటి కించపరచడం కాదు. మనకు కావాల్సింది అభిషేకంతో నింపబడి దేవుడి రాజ్యానికి వారసులు చేయాలి, పెళ్లి కుమార్తెలుగా సిద్ధపరచాలి. అలాంటి ఒక స్థితి
ఇదిన వాక్యం వింటున్న మీకు కత్తిరి వేయబడిన కాల్చవేడిన స్థలాల్లో ఉంటున్న మనం దేవుని సహవాసం ఉండే భాగ్యము ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలి ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మా రక్షక మీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నా. ప్రేమామయుడ, కృపామయుడ, కృపా సత్య సంపూర్ణ, ఆ బ్రతుకులు కత్తిరి వేయబడిన బ్రతుకులు, ఎప్పుడూ ఏదో ఒక శ్రమ శ్రమ శ్రమ, కానీ ఆ శ్రమలోనే సమృద్ధి ఉంచాం. ఆ శ్రమలో వెంబడి మమ్మల్ని కాలుస్తూ ఉన్నాం. కాల్చబడిన మా బ్రతుకులకు తండ్రి నీ యొక్క తండ్రి ఫలవంతంగా తయారు చేసి నీ సహవాసములు మమ్మల్ని నడిపిస్తున్నావు కనుక ఈ 5 స్థితులలో మమ్మలను ఆశీర్వదించి నీ రాజ్యానికి వారసులయ్యే భాగ్యం మాకు దయచేసి మహిమా కీర్తి ప్రభావం మీరు పొందమని కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాము తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దీవెన కాపుదల తోడే ఉండి